సిబ్బంది లెక్కిస్తూ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఇప్పుడే ఓపెన్ చేశారు. అందరికంటే వేగంగా ఆర్టీవీ మీకు ఆ ఫలితాలను అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ఆ ఎన్నికల ఫలితాలను అందరికంటే ముందుగా ఆర్టీవీ మీకు అందిస్తూ ఉంది. సో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ని ఓపెన్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతుంది. చాలా వేగంగానే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతుంది. అనుకున్న సమయానికి సరిగా 8 గంటల సమయానికే పోస్టల్ బ్యాలెట్ ని ఓపెన్ చేశారు. మరి ఢిల్లీ సింహాసనంపై కూర్చునేది ఎవరు? ఢిల్లీ తాళాలను ప్రజలు ఎవరి చేతిలో పెడుతూ ఉన్నారు? మరికొద్దిసేపట్లో తెలియబోతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎంలు తెరుచుకోబోతున్నాయి. ఈవీఎంలో ప్రజలు రాసిన తీర్పు ఉంది. పోస్టల్ బ్యాలెట్ బాక్సుల్లో ఉద్యోగస్తులు రాసిన తీర్పు ఉంది. ఢిల్లీ ప్రజలకు ఎన్నో వరాల జల్లులు కురిపించాయి. అన్ని పార్టీలు కూడా ఫ్రీబీస్ను కూడా అందించాయి. సో చేసిన సంక్షేమం, చేసిన అభివృద్ధి తమను కాపాడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ చాలా అంచనాతో ఉంది. కానీ ఆ ఆమ్ ఆద్మీ పార్టీ అంటించుకున్న అవినీతి మరకలు, ఆ బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ అందిస్తున్న సుపరిపాలన మాకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు ఆశతో అంచనాతో ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్తో విసిగిపోయి ఉన్నారు ప్రజలు. మరోసారి మాకు పట్టం కట్టాలని అనుకుంటూ ఉన్నారు అని కాంగ్రెస్ భావిస్తుంది. మరి ఎవరి అంచనాలు నిజం కాబోతున్నాయి? మరికొద్దిసేపట్లో తెలియబోతుంది. ఆల్రెడీ బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఉద్యోగస్తులు రాసిన ఆ తీర్పును ఒక్కొక్కటిగా మడతలు విప్పుతున్నారు. ఆ మడతను విప్పిన తరువాత ఉద్యోగస్తుడు ఏ పార్టీ గుర్తుపైన స్టాంప్ వేశారు, ఏ పార్టీ గుర్తుపైన ఓటు వేశాడో ఇప్పుడు తెలియబోతున్నాయి. మరికొద్దిసేపట్లో నెంబర్లు మారబోతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ముఖంలో నవ్వు కనిపిస్తుందా? మోదీ ముఖంలో వెలుగు కనిపిస్తుందా? రాహుల్ గాంధీ కి ఉన్నటువంటి ఆశలు, అంచనాలు నెరవేరుతాయా? ఏం జరుగుతుందని? ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే బీజేపీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు, దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు అని చెప్పడానికి ఇండిగూడెంకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కోపంతో జైలుకు పంపించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఢిల్లీలో ఉన్న అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి కౌంటింగ్ ప్రక్రియను మీకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. కొద్దిసేపు ఉద్యోగస్తులు కూడా దాదాపు అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోస్టల్ బ్యాలెట్ని లెక్కించే ప్రక్రియ ప్రారంభం అయిపోయింది. అక్కడ భద్రతా సిబ్బంది ఆమ్ ఆద్మీ పార్టీ బోణి చేసింది. పోస్టల్ బ్యాలెట్ను ఓపెన్ చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి ఓపెనింగ్ ఆమ్ ఆద్మీ పార్టీతోనే జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఒక చోట లీడ్లో ఉంది. ఉద్యోగస్తులు రాసిన తీర్పులో పోస్టల్ బ్యాలెట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక చోట ఖాతాను ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక చోట లీడ్లో ఉంది. మిగిలిన రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. టక ఆ నెంబర్లు ఇప్పుడు మారబోతూ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంతో లీడ్ను ప్రారంభించింది. మరి ఈ లీడ్ను కొనసాగిస్తుందా బీజేపీ? ఏ విధమైన ఓపెనింగ్ ఉంటుంది బీజేపీకి? కాంగ్రెస్ ఎప్పుడు ఖాతాను తెరవబోతుంది? ఉద్యోగస్తుల అభిమానాన్ని కాంగ్రెస్ ఎక్కడైనా చూరగుంటుందా? ఈ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఎక్కడైనా తన ఉనికిని చాటుకుంటుందా అనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ బడ్జెట్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, పైగా ఢిల్లీ ఓటరు తీర్పు ఎప్పుడు విలక్షణంగా ఉంటుంది. పార్లమెంటు విషయంలో ఒకలా ఆలోచిస్తాడు, అసెంబ్లీ విషయంలో ఒకలాగా ఆలోచిస్తాడు. దేశానికి ఒక పార్టీ అవసరం అనుకుంటాడు, రాష్ట్రానికి మరో పార్టీ అవసరమని ఢిల్లీ ఓటరు అనుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ని ఓపెన్ చేయగానే పోస్టల్ బ్యాలెట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరిచింది. కింద మీరు చూస్తున్నారు, పక్కనే మరో బాక్స్లో కూడా మీరు చూస్తున్నారు. ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈసారి నిజం కాబోతున్నాయా, లేదంటే హర్యానా మాదిరి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈసారి తారుమారు కాబోతున్నాయా? ఏం జరగబోతోంది అనేది మరికొద్దిసేపట్లో తెలియబోతోంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కాంగ్రెస్కి ఇక్కడ ఏమైనా ఊరట లభిస్తుందా? ఈసారైనా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలి అనే బీజేపీ ఆశ నెరవేరబోతుందా? మరోసారి బీజేపీ సింహాసనంపై తామే ఉండాలి అనే ఆమ్ ఆద్మీ పార్టీ కోరిక తీరుతుందా? ఢిల్లీ ఓటరు రాసిన తీర్పేంటి? ఆమ్ ఆద్మీ పార్టీ ఒక చోట లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో ఒక చోట లీడ్ కనిపిస్తూ ఉంది. మీకు అదే స్క్రీన్ పైన, ఆర్టీవీ స్క్రీన్ పైనే ఎగ్జిట్ పోల్. బీజేపీ 3 స్థానాల్లో, బీజేపీ ఏకంగా ఒక్కసారిగా 3 అడుగులతో
ఒక్కసారిగా 3 అడుగులు వేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఒక చోట ఆమ్ ఆద్మీ పార్టీ 2, ఆమ్ ఆద్మీ పార్టీ 2 చోట్ల లీడ్తో ఉంది. కానీ బీజేపీ ఒకేసారి 3 చోట్ల లీడ్తో తన ఖాతాను ప్రారంభించింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలతో బీజేపీ కార్యాలయాల్లో సంబరాలు మొదలవుతూ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 2 చోట్ల పోస్టల్ బ్యాలెట్లో లీడ్ను కొనసాగిస్తూ ఉంటే బీజేపీ 3 చోట్ల తన లీడ్ ఓపెనింగ్ 3తో బీజేపీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో మరో నెంబర్ పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ 4 చోట్ల లీడ్ను కొనసాగిస్తూ ఉంటే బీజేపీ 3 చోట్ల 3 చోట్ల ఓపెన్ చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం 0 స్థానంలోనే ఉంది. కాంగ్రెస్ ఎక్కడ కూడా ఓపెనింగ్ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ 4 చోట్ల 1తో బీజేపీ 6 చోట్ల బీజేపీ లీడ్ పెరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ లీడ్ పెరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మనకి ఈ ఫలితాలు చూస్తుంటే ఎగ్జిట్ పోల్ అంచనాలే ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో లీడ్లో ఉంది. అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఆ విధమైన సరళిని ఇక్కడ చూపిస్తుంది. అఫ్ కోర్స్ ఎర్లీ ట్రెండ్స్ 2 ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ చాలా ముఖ్యమైనది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వైపు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగుల ఇక్కడ ఈక్వల్ గా మనకు కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 7, బీజేపీ 7. సో పోస్టల్ బ్యాలెట్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి ఆలోచనతో ఉన్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ 8, బీజేపీ 7. ఇక్కడ 1 నువ్వా నేనా అనే పోస్టల్ బ్యాలెట్ విషయంలో అంటే ఉద్యోగస్తుల అభిమానాన్ని 2 పార్టీలు కూడా నువ్వా నేనా అని చూరగొన్నట్టుగా ఉంది. ఫైట్ చాలా టఫ్ గా ఉంది. ఫైట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ఫలితాలు చూస్తూ ఉంటే ఆ అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. వేడి మరింత పెరిగిపోతుంది. ఈ ఎగ్జిట్ పోల్ కొంత దాహాన్ని తీర్చిన ఆ దాహం పక్కకి వెళ్ళిపోయి మరింత దాహం పెరిగిపోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 8, బీజేపీ 7 చోట్ల లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 8 చోట్ల లీడ్లో ఉంది. బీజేపీ 7 చోట్ల లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 9 చోట్ల తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. బీజేపీ 7 చోట్ల తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. అంటే ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు అయినప్పటికీ కూడా ఇవి ఎగ్జిట్ పోల్ అంచనాలకు దగ్గరగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలకు పోటాపడి అంటే ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏంటి అంటే పోటీ ఉన్నప్పటికీ కూడా నెంబర్స్ మ్యాజిక్ ఫిగర్కి ఓడిపోయే పార్టీ మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గర క్లోజ్ నెంబర్లోనే ఉంటుంది అని చెప్తున్నాయి. సో ఇక్కడ కూడా పోటీ ఆ విధంగానే కనిపిస్తుంది. టఫ్ ఫైట్ బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైటే ఉంటుంది. పోటీ ఉంది అని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కూడా మనకి కనిపించింది. విశ్లేషణలు కూడా మనకి అవే వినిపించారు. ఇప్పుడు వస్తున్న ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ అవే ఫలితాలను చూపిస్తూ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 9 చోట్ల లీడ్లో ఉంది. బీజేపీ 7 చోట్ల లీడ్లో ఉంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నేతల్లో టెన్షన్ ఉన్నప్పటికీ వారి కార్యాలయాల్లో మాత్రం సంబరాలు కనిపిస్తున్నాయి. సో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే అధికారిక హోదాతో అడుగు పెట్టాలి అంటే అధికార పార్టీగా అడుగు పెట్టాలి అంటే 36 స్థానాలు కైవసం చేసుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ 10 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంది. బీజేపీ 7 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తున్నారు. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి మీకు సమాచారాన్ని అందించడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది మా ప్రతినిధి గోపి ఢిల్లీలో ఉన్నారు. గోపి, ఆమ్ ఆద్మీ పార్టీ 10 చోట్ల పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ లో ఉంటే బీజేపీ 7 చోట్ల లీడ్ లో ఉంది. ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ 10 చోట్ల లీడ్ లో ఉంది. సో ఇది పోస్టల్ బ్యాలెట్, అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల ఆలోచనను ప్రతిబింబిస్తున్న ఫలితాలు ఇవి. సో ఈ ఫలితాలతో ఎటువంటి సినారియో కనిపిస్తోంది, ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? ప్రస్తుతం మనం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఫలితాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా భారీ ఎల్సిడీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కొంత లీడ్ ను ప్రదర్శిస్తుంది. బీజేపీ 7 చోట్ల ఆధిక్యంలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 10 చోట్ల లీడ్ లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే మరి ఇది ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో భారీగా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా బీజేపీ వెంటే ఉంటారు అనేది కూడా బీజేపీ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి లీడ్ పెరుగుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ పెరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ